హాయ్ స్టూడెంట్స్. సో మళ్ళీ నేను యూట్యూబ్లో మీ మీద దాడి చేయడానికి టైం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో లాస్ట్ టైం మనము ఎంత ఫ్రీక్వెంట్గా మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, రకరకాల వీడియోస్ చేస్తూ మోటివేట్ చేస్తూ వచ్చాం. మెయిన్ ప్రిపరేషన్కి సంబంధించి మొమెంటం ఒక్కసారిగా నేను పైకి తీసుకొచ్చిన డే చాలామందికి తెలియదు. ఈవెన్ ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు ఆ డేట్ ఎప్పుడు, ఏ వీడియో నుంచి ఇది స్టార్ట్ అయింది అని. బట్ నాకు తెలుసు అది ఏ వీడియో అనేది. ఎగ్జాక్ట్లీ ఈ వీడియో నుంచి స్టార్ట్ అయిందండి. చాలామంది గుర్తుండకపోవచ్చు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తొస్తుంది. సో టైమ్ టు స్టార్ట్ సీరియస్ ప్రిపరేషన్ రివిజన్ అని ఒక వీడియో చేశాను. ఇది మే 18వ తారీఖు చేశాను. అంటే మనకు నోటిఫికేషన్ సెప్టెంబర్ 3వ తారీఖు వచ్చింది అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15th వచ్చింది. బట్ నేను మేలో చెప్పాను మీకు సీరియస్గా ప్రిపేర్ అయ్యే టైము వచ్చింది అని. సో ఈ వీడియో నుంచి ఒక్కసారిగా చాలా మొమెంటం, అప్పటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు, బట్ అక్కడి నుంచి మొమెంట్ ఒక్కసారిగా చాలా ఊపందుకుంది. చాలామందికి తెలియదు ఇది. సో నాకు ఎలా తెలుస్తుందంటే నా స్టాటిస్టిక్స్ నాకు ఉంటాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ టైంలో ఎలా చదువుతున్నారు, ఎంతమంది ఏ స్టడీ హాల్లో ఉన్నారు, ప్రతి ఒక్కటి నేను స్టూడెంట్స్ నుంచి డేటా తీసుకుంటూ ఉంటాను, ఎట్లా మారుతుంది ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది. సో అలా నా స్టాటిస్టిక్స్ నాకు ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ మే నుంచి చాలా రైజ్ అయింది మొమెంటం అనేది. సో అక్కడి నుంచి ఇక మనము ఎన్నో చేసుకుంటూ వచ్చాము. సో ఏం చేసాం అనేది కూడా ఒక చిన్న గ్లిమ్స్, 20 సెకండ్ వీడియో చూపిస్తాను మీకు. సో చూశారు కదా. సో ఇలా లాస్ట్ టైం నోటిఫికేషన్లో మే 18 అంటే దాదాపు 8 నెలల పాటు ఈ మొమెంటం తీసుకురావడం పెద్ద కష్టమేం కాదండి, కానీ దాన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం. అంత కన్సిస్టెంట్గా అన్ని నెలల పాటు దాన్ని హోల్డ్ చేసి, ఎందుకంటే ఈ కరెంట్ సోషల్ మీడియా జనరేషన్లో మీ దగ్గర నేను లేకుండా వర్చువల్గా మీ చేత చదివించాలి అంటే మీరు నన్ను ఎంత నమ్మాలి, మిమ్మల్ని నేను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి. నేను అప్పట్లో ఈ పదం కూడా వాడేవాడిని, రిమోట్ నా చేతుల్లో వేయండి, మీ రిమోట్, నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని అని. సో అలా స్టూడెంట్ కూడా మన మాట పూర్తిగా నమ్మాలి అంటే మనం ఎంత కష్టపడాలి, దానికి సంబంధించి ఎంత నిజాయితీగా విషయాలు చెప్తే తప్ప స్టూడెంట్ మనల్ని 100% నమ్మడు. సో నన్ను అభిమానించే వాళ్ళైనా ద్వేషించే వాళ్ళైనా ఎవరైనా సరే నన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళైతే నాకు తెలిసి చాలా చాలా తక్కువ ఉంటారు. లాస్ట్ నోటిఫికేషన్లో పూర్తిగా నన్ను ఇగ్నోర్ చేసి రాసిన వాళ్ళైతే డెఫినెట్లీ చాలా తక్కువ మంది. చాలా స్టూడెంట్స్లో ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంది. మన మోటివేషనల్ వీడియోస్ దాదాపు 100 మోటివేషనల్ వీడియోస్ చేశాను. యూట్యూబ్లో నేను టోటల్ 700 వీడియోల పైనే చేశాను. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, దెర్ ఆర్ డేస్ వేర్ నేను ఒకే రోజులో 5 వీడియోలు రిలీజ్ చేసిన రోజు కూడా ఉంది ఆ ఫేజ్లో. సో అంత మొమెంటం తీసుకొచ్చి ఆఫ్లైన్ టెస్ట్ కూడా వన్ ఆఫ్ ది బిగ్ మైల్ స్టోన్. ఒక్కసారిగా అంటే వాళ్ళు చదువుకున్న విధానాన్ని కరెక్ట్గా లేదని భయపెట్టి మళ్ళీ చదువుకునేలాగా ఒక ఫస్ట్ ఆఫ్లైన్ టెస్ట్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మొమెంటం మళ్ళీ పైకి లేపింది. సో అక్కడి నుంచి ఓకే అంతా స్మూత్గా అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ మనకు మార్చ్లో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన అప్డేట్ వచ్చింది కదా. సో దట్ వాజ్ ద టఫెస్ట్ ఫేజ్ ఫర్ మీ, మళ్ళీ ఆ మొమెంటం లేపడం. ఎందుకంటే అంతా అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది అని రిలాక్స్ అయ్యి స్టూడెంట్స్ ఓకే పేపర్ టఫ్ వచ్చిందా ఈజీ వచ్చిందా వాట్ ఎవర్ అయిపోయింది, బట్ అక్కడి నుంచి మళ్ళీ ప్రిపరేషన్లోకి తీసుకురావడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఆ మొమెంటంని తీసుకురావడానికి. సో మళ్ళీ అది ఒక 2 నెలల పాటు మనం మెయింటైన్ చేయాల్సి వచ్చింది ఆ క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి. సో ఫైనల్గా చాలామందికి సక్సెస్ అనేది వచ్చింది. సో అలాంటి మొమెంటం రైజ్ చేసే పాయింట్ కోసం నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఈ మొమెంటం అనేది ఒక్కసారి మనం పైకి తీసుకెళ్ళాం అనుకోండి, ఎక్కువ కాలం హోల్డ్ చేయలేం. స్టూడెంట్ ప్రిపరేషన్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. కొంతమంది నేను ఎంత చెప్పినా సరే బట్ స్టిల్ వాళ్ళు జాబ్ వదిలేసే ప్రిపేర్ అవుతారు. కొంతమంది జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడానికి నేను ఎప్పుడూ సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో అలాంటి వాళ్ళకి కూడా ఒక రైట్ టైం అనేది ఉండాలి కదా. మీరు జాబ్ చేయగలిగితే చేస్తూ ప్రిపేర్ అవ్వడానికి నేను 100% సజెషన్ ఇస్తాను. అన్లెస్ అంటిల్ మా జాబ్లో అసలు ప్రిపేర్ అయ్యే అవకాశమే లేదు అనుకుంటే తప్ప జనరల్లీ ఐ డోంట్ సజెస్ట్. అండ్ ఆ జాబ్ మళ్ళీ తిరిగి మీకు రాగలదు అనే సిచ్యువేషన్లోనే మానేమని చెప్తాను నేను ఎప్పుడైనా సరే. స్టిల్ వాట్ ఎవర్ మీరు ఒకవేళ డెసిషన్ తీసుకునే వాళ్ళకైతే ఈ మొమెంటం పీరియడ్లో మీరు డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే అందరితో పాటు కలిసి ఈ మొమెంటం ఫేజ్లో మీకు తెలియకుండా ఒక సీరియస్నెస్ అనేది వస్తుంది.
సో నేను ఆ సీరియస్నెస్ అంతా తీసుకొస్తే ఒక 6 months బ్యాకే నేను తీసుకొస్తే ఏడబ్ల్యూఈ అయిపోయిన తర్వాత కరెక్ట్ ఈ టైంకి అయిపోతుంది ఆ మోటివేషన్. మీ లీవ్ పీరియడ్లు అయిపోతాయి, మోటివేషన్ అయిపోతుంది, చేతిలో ఏముండదు, ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఉండదు, ఏముండదు. సో ఇప్పటికే ఆర్ఆర్బీ జేఈసీబీటీ 2 డేట్ కూడా తెలియదు టార్గెటెడ్గా, బట్ 6 months లోపు అయితే ఉంటుంది అని మనం ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. సో సో రాంగ్ డేట్లో మనం మోటివేట్ చేసాం అనుకోండి, అది నిలబడదు యాక్చువల్గా. ఎందుకంటే టార్గెటెడ్గా కావాలి మనకు డేట్స్ అనేవి, అట్లీస్ట్ అప్రాక్సిమేట్గా అయినా కావాలి. సో ఎక్కడ నుంచి మొమెంటం మళ్ళీ చాలామంది అడిగారు, సార్ మోటివేషనల్ వీడియోస్ ఇంకా రెగ్యులర్గా తగ్గాయి, ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్లో కనపడడం లేదని. కారణం ఇది అంటే ఏది లేకుండా మిమ్మల్ని టార్గెట్ అనేది ఉండాలి, ఏడబ్ల్యూనా ఆర్ఆర్బీజే అయినా ఏదో ఒకటి ఉండాలి మీకు. సో అది లేకుండా మనం ఫాల్స్ మోటివేషన్ అనేది చేయలేం. సో స్టూడెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్కి, వాడికి ఏడబ్ల్యూ మీద ఉన్న ఇంట్రెస్ట్కి, ఉన్న ఎగ్జామ్ డేట్కి తగ్గట్టుగా మనం రెగ్యులర్గా మోటివేషన్ చేస్తూ రకరకాల యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఐ ఫీల్ మళ్ళీ ఇప్పుడు ఒక 6 నెలల లోపు ఏదో ఒక నోటిఫికేషన్స్ మంచిగా ఆర్ఆర్బీజే రిలేటెడ్ కావచ్చు, లేదా ఏపీలో కూడా చాలామంది ట్రై చేస్తున్నారు ఏడబ్ల్యూ నోటిఫికేషన్ తెప్పించడానికి, వస్తే హ్యాపీ అది కూడా. అండ్ తెలంగాణలో కూడా మనకు జాబ్ క్యాలెండర్ నుంచి ఎంతో కొంత వాళ్ళు ఇచ్చిన డేట్స్ నేను పెద్ద సీరియస్గా తీసుకోవడం లేదు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఆ విషయం. నేను నమ్మేది ఓన్లీ ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది కదా ఒక 500 పోస్టులకి అనేది తప్ప, నేను ఆ డేట్ని అంత సీరియస్గా ప్రస్తుతానికైతే తీసుకోవడం లేదు. వస్తే దానికి తగ్గ ప్రిపరేషన్ ప్లాన్ మళ్ళీ మనం అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ నోటిఫికేషన్లో చాలామందికి చాలా పాఠాలు తెలుసుంటాయి నాకు తెలిసి. మీరు టాపర్స్ వచ్చిన ఎవరినైనా అడగండి, టాపర్స్ అనే కాదు, ఏడబ్ల్యూలో ఒక డీసెంట్ ర్యాంక్ వచ్చిన ఎవరినైనా అడగండి, లాస్ట్ ఏడబ్ల్యూకి ప్రిపరేషన్ స్టైల్ ఎంత మారింది అనేది. ఒకప్పుడు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి 1000 గంటలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు మారుండాలి. ఎక్కువ టైం క్వశ్చన్ ప్రాక్టీస్కే పెడుతున్నారు స్టూడెంట్స్. నేను ఎప్పుడూ ఒక డైలాగ్ చెప్తూ ఉంటాను, ఒక క్వశ్చన్ని ఫాస్ట్గా సాల్వ్ చేసేవాడు తెలివైన వాడా లేకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాడా అంటే, నేను దానికి చెప్పే ఆన్సర్ ఏంటంటే ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసినవాడు. ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసిన వాడికంటే ఫాస్ట్గా తెలివైన వాడు చేయలేడు, ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాడు చేయలేడు, ఎక్కువ కాన్సెప్ట్ ఉన్నవాడు చేయలేడు. ఫాస్టెస్ట్గా చేసేవాడు ఎవడంటే ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసినవాడు. ఒక నిమిషంలో ఈ క్వశ్చన్స్ చదివి సాల్వ్ చేస్తున్నారు అంటే అది కేవలం మీరు చదువుకున్న కాన్సెప్ట్ వల్ల అని అనుకుంటూ ఉంటారు కానీ స్టూడెంట్స్. బట్ రియాలిటీ ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్ డెఫినెట్లీ మీరు నేర్చుకుంటారు. అది కాకుండా మీకు తెలియకుండా ఒక క్వశ్చన్ ప్యాటర్న్స్ అనేవి మీ మైండ్లో ఉంటాయి. ఒక క్వశ్చన్ చూడగానే అది ఏం ప్యాటర్న్, థియరీనా, అజర్షనా, ఇంకొకట, క్వశ్చన్ టర్మినాలజీ కావచ్చు. ఇప్పుడు ఒక క్రిటికల్ గ్రేడియంట్ అడిగాడు, మీకు తెలియకుండా కీవర్డ్లోకి వెళ్ళిపోతే మీలో క్వశ్చన్ మీరు అంత సీరియస్గా చదివే పని ఉండదు. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు క్వశ్చన్ ప్యాటర్న్స్ చాలా చూసేసి ఉంటారు ఆల్రెడీ. దానివల్ల మీకు క్వశ్చన్ చదివే టైం చాలా చాలా తగ్గుతుంది. ఇది మీరు కూడా చాలామంది గమనించి ఉండరు. బట్ మీరు ఏ స్టూడెంట్ని అయినా అడిగి చూడండి, మంచి ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ని, వాళ్ళు క్వశ్చన్ ప్రాక్టీస్కి ఎక్కువ టైం కేటాయించారు. టెస్ట్ సిరీస్లకి, క్వశ్చన్ ప్రాక్టీస్కి, వాట్ ఎవర్ వర్క్ బుక్స్కి ఎక్కువ టైం కేటాయించి ఉంటారు. ఒకప్పుట్లాగా వేల గంటలు ఇంత కాన్సెప్ట్ చదివి మళ్ళీ దాన్ని నోట్స్లు రాసుకుని రివిజన్ చేసి ఆ పాత ప్రాసెస్ చాలామంది ఒక 2000 గంటల కష్టం, ఒక 400 గంటలు చదివి వీడు ఎట్లా బీట్ చేయగలడని ఇది అసలు రాంగ్ మెథడ్ అని చెప్పిన చాలామందికి జాబ్ రాకుండా 400 గంటలు చదివిన అతనికి జాబ్ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది చెప్పారు నాకు, మా ఫ్రెండ్స్ ఇలా అనేవాళ్ళు, లాస్ట్కి వాళ్ళ జాబ్ రాలేదు నాకు వచ్చింది అని. సో ఇదే కరెక్ట్ మెథడ్ అని నేను ఎప్పుడు చెప్పను. బట్ ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ ఇఫ్ యూ కెన్ అడాప్ట్ చేసుకోగలిగితే. కొంతమందికి అడాప్ట్ అవ్వదు బికాస్ దే ఆర్ హ్యాబిచుయేటెడ్ టు ఓల్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఓన్లీ. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చదువుకోండి, పర్వాలేదు ఉన్న టైంని బట్టి. సో మీకు ఒకవేళ ఆ లెందీ మెథడే కావాలి అనుకుంటే రోజుకి ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ మీకు టోటల్ చదువుకోవాల్సిన అవర్స్ ఎన్ని ఉంటాయో సో దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుని అకార్డింగ్లీ మీరు ప్రిపేర్ అవ్వండి. సో మొత్తానికి అదే నేను చెప్పేది ఏంటంటే, లెట్ us బిల్డ్ ద మొమెంటమ్ ఫ్రమ్ దిస్ డే. ఓకే, లేదు ఈరోజు ఫ్రైడే, మండే నుంచి ఏమైనా ముహూర్తం బాగుందని మండే ఏమైనా స్టార్ట్ చేస్తారా, మీ ఇష్టం. ఏదైనా లీవ్ అప్లై చేయడానికైనా లేదా ఇంకా ఏదైనా ఇంటి పనులు చేసుకోవడానికైనా ఇలా ఏమైనా కొద్దిగా టైం తీసుకుని మండే నుంచి ఒక్కసారిగా మొమెంటం పైకి లేపుదామా అనేది ఒకసారి ఆలోచించండి. సో
లాస్ట్ టైం నేను చాలా వీడియోస్లో రిపీటెడ్ కనీసం ఒక 10-15 సార్లు చెప్పిన విషయం. సో మనకున్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మన ఒక టేబులర్ చాలాసార్లు వేసాను ఈ టేబుల్ నేను, కాన్సెప్ట్ రిలేటెడ్ ఆర్ థియరీ రిలేటెడ్ అండ్ న్యూమరికల్స్ రిలేటెడ్. సో ఒక 3 కేటగిరీస్ మనం తీసుకుంటే ఈజీ, మీడియం, హార్డ్. ఓకే, సో మనకు మోస్ట్ క్రిటికల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా ఈ ఫేజ్. ఇది చాలాసార్లు ఎన్నోసార్లు గీసాను మీకు ఈ టేబుల్. సో ఈజీ విషయాలు, ఈజీ కాన్సెప్ట్ కానీ, ఈజీ న్యూమరికల్ కానీ, మీడియం రిలేటెడ్ కాన్సెప్ట్, ఈ 3 ఫస్ట్ ప్రియారిటీ మనకి ఎప్పుడు కూడా. సో ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్లో ఇవి అనుకోకుండా తక్కువ నెంబర్ వస్తుంది. అప్పుడు ఏవి కీలకం అవుతాయి అంటే అప్పుడు ఇది కీలకం అవుతుంది. ఇది ఎప్పుడు కీలకం అవ్వదండి. టఫ్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనకు నెగిటివ్ లేదు కాబట్టి ఇంకా లక్ ఫ్యాక్టర్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో లక్ ఫ్యాక్టర్ యొక్క ఇంపాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడుగడుగున లక్ ఫ్యాక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ వచ్చింది. సో ఇది బేసిక్గా మనం ఎక్కువగా ఫోకస్ చేసేది. ఓకే, సో పేపర్ ఈజీగా ఉంటే మోస్ట్లీ వీటికే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మోస్ట్లీ ఇదే మీకు కట్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ పేపర్ డిఫికల్ట్గా ఉంది అన్నప్పుడు ఇవి కొంచెం తక్కువ దొరుకుతాయి మీకు. నెక్స్ట్ క్రిటికల్ పాయింట్ ఇదే ఉంది ఆటోమేటిక్గా. సో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం, ఏది చదవాలి అనే దానికంటే ఏది చదవకూడదు అనేది తెలుసుకోవడం కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మొత్తానికి ఇక ప్రిపరేషన్, సీరియస్ ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్లో చాలామంది ఉంటారు. కొంతమంది లేదు సార్ మేము ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం, 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, పుట్టినప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్కే ప్రిపేర్ అవుతున్నా అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ సీరియస్ ప్రిపరేషన్కి మీరు ప్రిపరేషన్లో ఉండడానికి చాలా తేడా ఉంటుంది. ఇయర్స్ టుగెదర్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఏం చేస్తుంటారు చూడండి. జస్ట్ అలా స్టడీ హాల్ పోతుంటారు, బయట టీ తాగుతుంటారు, వస్తూ ఉంటారు, వంట చేసుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళు పూర్తి స్థాయి ప్రిపరేషన్లో వాళ్ళు ఉండరు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, వాడికి ఆ మోటివేషన్ ఉండదు. జస్ట్ ఏం చేయకుండా అలా ప్రిపరేషన్లో ఉంటారు. అలా ఉండడం పాసిబుల్ అండి. బట్ కేవలం చదువుకోవడము, మనం ఇంప్రూవ్ అవ్వడము అనే ఒక ఫేజ్, సీరియస్గా కేవలం చదువు తప్ప ఇంకోటి లేదు అనే ప్రిపరేషన్ ఇయర్స్ టుగెదర్ ఎవరూ చేయలేరండి. వాళ్ళకు లైఫ్లో బోలెడని పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోటివేషన్ తగ్గిపోతుంది నోటిఫికేషన్ లేక, అలాంటి ఫేజ్లు ఎన్నో వస్తాయి. సో మనం ఒక రైట్ టైం తీసుకుని ఒక 6 నెలలు కష్టపడాలి, గట్టిగా కష్టపడాలి. వస్తుందో లేదో తర్వాత సంగతి. సో ఆ మొమెంట్ ఎంత మంచి టైం మనం సెలెక్ట్ చేసుకుంటే అంత బెనిఫిషియల్ మనకు. మళ్ళీ మనం ప్రిపరేషన్ ఆపిన దగ్గర నుంచి ఒక 6 నెలల తర్వాత వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ మొమెంటం తీసుకురావడం చాలా కష్టం. సో ఐ ఫీల్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు గివ్ దట్ మొమెంటం. పర్టికులర్గా కొత్త వాళ్ళకి. పాత వాళ్ళంటే ఈవెన్ నోటిఫికేషన్ తర్వాత రియాక్ట్ అయినా కూడా వాళ్ళు జస్ట్ రోజు గంట చదివినా కూడా సరిపోతుంది. బట్ కొత్త వాళ్ళకు లేట్ అయిపోతుంది, ప్రిపరేషన్కి లేట్ అయిపోతుంది. కాబట్టి సో కంప్లీట్ సీరియస్గా మీకు ఉన్నటువంటి అన్ని విషయాలు, కొంతమంది అమ్మాయిలకు ఇంట్లో అత్తమామలతో కావచ్చు, హస్బెండ్ సపోర్ట్స్తో కావచ్చు, వీటన్నిటిని కన్విన్స్ చేసి వాళ్ళు పూర్తిగా 6 నెలల టైం డెడికేట్ చేసుకోవడానికి, ఇంట్లో ఒప్పించడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అంటే ఎప్పటి నుంచి మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకునే డైలమా కూడా ఉంటుంది చాలామందికి. సో అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్కి కూడా కావచ్చు, ఎప్పటి నుంచి మనం సీరియస్గా దిగాలి ఈ ప్రిపరేషన్లోకి అనే. మన ఏపీ సచివాలయంలో కూడా చాలామంది స్టూడెంట్స్ అడిగారు నన్ను, సో లాంగ్ లీవ్ తీసుకోమంటారా అని. సో చెప్తున్నాను కదా, మీరు ప్రిపరేషన్ చేయలేరు జాబ్లో ఉంటే, అండ్ ఇది పోయినా మళ్ళీ తిరిగి వస్తుంది అనే టైప్ ఆఫ్ జాబ్ అయితే తప్ప జనరల్లీ నేను మానేయడానికి ఎప్పుడూ సజెస్ట్ చేయను. అండ్ లాంగ్ లీవ్ తీసుకున్నా దానికి సంబంధించి 6 నెలల ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మీరు దిగిన తర్వాత చాలా ఇబ్బంది పెడతారు మళ్ళీ. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే మైండ్ పనిచేయదు. మీరు ఎంత కసి ఉన్నా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తట్టుకోలేరు, మైండ్ పనిచేయదు. మీరు ఎంత దాని నుంచి డీవియేట్ అవుదామనుకున్నా అది అవ్వనివ్వదు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా పెట్టుకోకండి. మీరు తీసుకున్న లీవ్కి కూడా అర్థం ఉండదు, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ని చూశాను కాబట్టి చెప్తున్నాను, చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, మైండ్ పనిచేయదు, డబ్బులు లేకపోతే మైండ్ పనిచేయదు, వాస్తవం అది. ఓకేనా. సో దానికి సంబంధించి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో ఇక మళ్ళీ మన కంటెస్ట్లు, మోటివేషనల్ వీడియోస్తో అతి త్వరలో మీ మీద దాడి చేయడానికి నేను కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాను. మిమ్మల్ని కొత్తగా ఎలా మోటివేట్ చేయాలి, మిమ్మల్ని ప్రిపరేషన్లో ఎలా ఉంచాలి ఈ పీరియడ్లో అనేది ప్రయత్నం చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.